జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్లాలి అని చంద్రబాబు గారి సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. అండ్ వీళ్ళను ఒక విషయంలో ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. తీవ్రంగా వ్యతిరేకించి వదిలిపెట్టడం కాకుండా దాని మీద సుదీర్ఘకాలం నుండి వరుసపెట్టి నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు, ప్రజలను మమేకం చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ఇప్పటికే నిరసనలు చేశారు, ఆందోళనలు చేశారు, కోటి సంతకాల కార్యక్రమం అన్నారు. అది కూడా మొదట నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, ఈరోజు ఇక జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి వాటిని తరలించబోతూ ఉన్నారు. ఇవన్నీ భారీగా ర్యాలీలు జరగబోతూ ఉన్నాయి. ఈ ర్యాలీలను దేశమంతా కూడా చూసే విధంగా నిర్వహించాలి. ఈరోజు దేశమంతా మన వైపు చూడాలి అని ఇప్పటికే వైసీపీ ముఖ్య నేతలు పిలిపించారు. బై డిఫాల్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా కూడా భారీ స్పందన ఉంటుంది. వాళ్ళు బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయగలుగుతారు. ఇప్పుడు ఈరోజు జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర కార్యాలయానికి, ప్రధాన వైసీపీ కార్యాలయానికి ఆ కోటి సంతకాల పేపర్లని కనుక తీసుకెళ్ళి అవి కూడా ర్యాలీగా ఎక్కడికెక్కడ, ఇప్పుడు ఓ జిల్లా తీసుకుంటే ఆ జిల్లాకు సంబంధించి ఫుల్ నాయకులందరూ ర్యాలీగా వెళ్ళబోతూ ఉన్నారు. నిజంగానే ఈరోజు నేషనల్ వైడ్ అటెన్షన్ ఈ కార్యక్రమం తీసుకోవచ్చు. బట్ ఇందులో ఇంకొకటి ఉందిలేండి, ఒకవేళ పోలీసులు అడ్డుకోకుంటే ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి ఈ ఒక్క వాహనమే పెట్టాలి, వీళ్ళే పోవాలి, వాళ్ళు పోవాలి, ఇటువంటివైనా ఆంక్షలు పెట్టకుంటే సరే, ఆంక్షలు పెట్టి ఎక్కడికక్కడ అడ్డుకొని ఎవరిని బయటకు రానికుండా ఇటువంటివి ఏమైనా జరిగితే ఏం చేయలేము. సో ఈరోజు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత 18వ తేదీ వైసీపీ ముఖ్య నేతలందరినీ వెంట పెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ని కలవబోతూ ఉన్నారు. ప్రజాస్పందనని గవర్నర్కి వివరించబోతూ ఉన్నారు. సో ఓవరాల్గా ప్రభుత్వ పరిధిలో ఉన్న మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆసుపత్రులను ప్రైవేట్ పరిధిలోకి తీసుకెళ్లాలన్న చంద్రబాబు గారి నిర్ణయాన్ని, వాళ్ళ సర్కార్ నిర్ణయాన్ని తీవ్ర స్థాయిలో వైసీపీ అయితే ఎండగడుతూ ఉంది. అయినా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే ప్రజలను కలుపుకొని వైసీపీ ఒక రాజకీయ పార్టీకి ఎంత చేయాలో అంత చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి, ఇటువంటి నిర్ణయాలు భవిష్యత్తుకు మంచివా లేదా చెడ్డవా అని. ఏదో ఇవన్నీ రాజకీయ నిర్ణయాలుగానే తీసుకొని ఈరోజు గుర్తుపెట్టుకొని రేపటికి మర్చిపోతే ఎవరు గంగా చేయగలిగేది ఏముంటుంది?